ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనకి అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ, అలాగే ఈ సృష్టికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందు సెషన్ లో మనము కర్మయోగంలోని 33 శ్లోకాల వరకు నేర్చుకున్నాము. అందులో ప్రతి కర్మకి అధికారి ఆ పరమాత్మనే అవుతాడు. కాబట్టి మనము చేసే ప్రతి కర్మను కూడా ఆ పరమాత్మకే సమర్పిస్తూ చేస్తూ, అలాగే మన మనసు విగత జ్వర అంటే మన మనసులో ఉన్న రోగాన్ని విడిచిపెట్టి యుద్ధాన్ని చెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి దానికి విడిచిపెట్టడానికి దానికి ఔషధం ఏంటి అంటే ఆత్మ లేదా పరమాత్మ లేదా దైవం మీద మనస్సు లగ్నం చేసి ఉంచడము, మరియు చేసే కర్మలు ఆ పరమాత్మకి సమర్పిస్తూ చేయడము, ఆశను వదిలిపెట్టడము, మమకారాన్ని విడిచిపెట్టడము. ఇవన్నీ కూడా ఔషధాలుగా పనిచేస్తాయి అనేది మనము నేర్చుకున్నాము. మరియు చేసే ప్రతి కర్మ కూడా శ్రద్ధతో, అసూయ లేకుండా ఎవరైతే ఆ పరమాత్మ అభిప్రాయాన్ని ఆచరిస్తారో వారు కర్మబంధాల నుండి విముక్తి కాగలరు. మరియు ఎవరైతే ఆచరించకుండా ఉంటారో వాళ్ళు కర్మబంధంలో చిక్కుకొని పోయి భ్రష్టులైపోతారు అనేది తెలియజేశారు. మరియు చేసే ప్రతి కర్మ కూడా తన సొంత తన ప్రవర్తిని అన్మ్యూట్ లో ఉన్నారు. ఎవరో మ్యూట్ లో ఉండండి. ఓకే. సో చేసే ప్రతి కర్మ కూడా తను ప్రకృతిని అనుసరించి ప్రవర్తించినప్పుడు కర్మబంధం నుండి కూడా విడుబడుతారు అనేది 33 శ్లోకాల వరకు నేర్చుకున్నాము. ఈ రోజు మనము కర్మయోగంలోని తదుపరి శ్లోకాలు నేర్చుకున్నాము. ఒక నిమిషం. కర్మయోగంలోని 34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యాస్య పరివంతినౌ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేతౌ హ్యాస్య పరిపంతినౌ. ఈ శ్లోకం యొక్క భావము: ఇంద్రియస్య ప్రతి ఇంద్రియాలను కూడా రాగద్వేషో వ్యవస్థితో ప్రతి ఇంద్రియాలలో కూడా రాగద్వేషాలు అనేవి ఉంటాయి. తయో వశం వాటికి వశం అయిపోకుండా, న ఆగచ్చేత్ అంటే లోను కాకుండా, వాటికి లోను కాకుండా, హితౌ అస్య ఆ రెండును కూడా హితమునకు, పరిపంతినౌ విఘ్నములను కలిగించే వాటిగా, శత్రువులుగా భావించాలి అనేది చెప్తున్నారనమాట. ఇంద్రియస్యేంద్రియస్యార్థే ప్రతి ఇంద్రియాలలో కూడా రాగద్వేషాలు అనేవి వ్యవస్థితమై ఉంటాయి. తయోర్న వశమాగచ్చేత హ్యాస్య పరిపంతినౌ ఆ రెండిటిని కూడా వశమైపోకుండా, ఆ రెండిటిని కూడా మన మనసులో ఉండే శత్రువులుగా భావించాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట.
కర్మయోగంలోని 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః. ఎప్పుడు కూడా స్వధర్మాన్ని పాటించడమే శ్రేయస్కరము. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. పరధర్మం పాటించడం అనేది మంచిది కాదు. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మం పాటించడం కంటే కూడా స్వధర్మం పాటించడము ఎంతో శ్రేయస్కరము. అలాగే పరధర్మం పాటించడం అనేది అత్యంత భయంకరము అనేది ఈ శ్లోకం యొక్క భావము. పరధర్మములో మనకి ఎన్ని సుగుణాలు ఉన్నా కూడా అది పాటించడం అనేది భయంకరము. అలాగే స్వధర్మంలో ఎన్ని విగుణాలు అంటే సుగుణాలకు ఆపోజిట్ ఎన్ని విగుణాలు ఉన్నా కూడా మనం స్వధర్మాన్ని పాటించడమే అదే శ్రేయస్కరము అనేదే ఈ శ్లోకం యొక్క భావము. కర్మయోగంలోని 36వ శ్లోకము. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అని చిన్నపి వార్షేయ బలాదివ నియోజితః అని చన్నపి వార్షేయ బలాదివ నియోజితః. మరి ఇవన్నీ చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మధ్యలో సందేహం వచ్చిందనమాట. ఆ సందేహం ఏంటి అనేది ఈ శ్లోకము. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అని చన్నపి వార్షేయ బలాదివ నియోజితః. వార్షేయ ఓ కృష్ణ. అత అయం పురుషః మరి ఈ పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ మానవుడిని రిప్రజెంట్ చేస్తూ పురుషుడు అనే పదం వాడుతున్నాడు. అనిచ్చన్ అపి ఇష్టపడకున్నా కూడా బలాత్ నియోజితః బలవంతపు చేయబడినట్లుగా కేన ప్రయుక్తః ఎవరిచే ప్రేరేపితుడై పాపం చరతి ఈ పాపాలను చేస్తున్నాడు. అంటే పాపాలను చేయడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు, కానీ ఎవరో బలవంతంగా చేపిస్తున్నట్టుగా మానవుడు పాపాలను చేస్తున్నాడు. మరి అది ఎవరు చేపిస్తున్నారు అనేది అర్జునుడు ఈ శ్లోకంలో ప్రశ్నిస్తున్నాడు. కర్మయోగంలోని 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేవ నమిహ వైరిణం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణ సముద్భవ అంటే రజోగుణం నుండి ఉత్పన్నమైనటువంటి ఏష కామః ఈ కామము మరియు క్రోధః క్రోధము ఏష మహాశనః ఇది ఎంత తిన్నను మహాపాప్మ ఎంతో పాపిష్టిదై ఇహ ఏనం ఈ విషయమున దీనిని వైరినం విద్ధి శత్రువుగా ఎరుంగుము. అంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు అంటే ఇక్కడ కామం మరియు క్రోధమే ప్రేరేపిస్తుంది. ఇవి ఎక్కడి నుండి ఉద్భవించాయి అంటే రజోగుణం నుండి ఉద్భవించాయి. ఇది మనిషిని మహాపాప్మ అంటే ఎంతో పాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ప్రతి మనిషికి కూడా వైరినం విద్యే నమిహ వైరినం ఇది ఒక పరమ శత్రువుగా నువ్వు తెలుసుకో అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు.
ఇది కర్మయోగంలోని 34 నుండి 37వ శ్లోకాలు. మరి ఈ శ్లోకాలు మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా మళ్ళీ దీని మీనింగ్స్ తెలుసుకుందాము. ముందుగా 34వ శ్లోకము. 34వ శ్లోకంలో మనకి ఏం తెలియజేశారు అంటే, ఇంద్రియాలలోనే రాగద్వేషాలు అనేవి ఉంటాయి. మరి ఇంద్రియాలలో రాగద్వేషాలు ఉండడం అంటే ఏంటి? ఇంద్రియాలంటే మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ అని మనము తెలుసుకున్నాం. ఆ ఒక్కొక్క సెన్స్ ఆర్గాన్స్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ని లోపలికి తీసుకుంటుంది. కళ్ళు చూడడము, చెవులు వినడము. అంటే ఆ చూడడం మటుకే ఇంద్రియాలకు తెలుసు. కానీ దాన్ని ఎలా తీసుకోవాలి, దాని ద్వారా దాంట్లో ఉన్నది ఏంటి, దానిని నువ్వు ఏ విధంగా తీసుకోవాలనేది మనసు చెప్తుందన్నమాట. మనసు ఏం చెప్తే అలాగా అది తీసుకుంటుంది. ఓకేనా? సో మనసు ఒకదాన్ని చూసినప్పుడు ఇది నీకు నచ్చుతుంది అని చెప్పినప్పుడు ఓకే, నాకు ఇది నచ్చుతుంది అనేది అక్కడ అర్థం చేసుకుంటుంది. లేదా అది నచ్చట్లేదు అంటే నీకది నచ్చని విధంగా నీకది లోపలికి తీసుకుంటుంది. సో నీకది నచ్చినా నచ్చకపోయినా, లేదా అది నీకు మంచిగా అనిపించింది లేదా మంచిగా అనిపించకపోవడం, వీటన్నిటికీ ఏంటి అనంటే మన లోపల మనసులో ఉన్న సంస్కారాల ఆధారంగా నీకు అవి నచ్చుతుందా నచ్చట్లేదా, నీకది ఇష్టమా ఇష్టమా అనేది డిసైడ్ అవ్వబడుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా సంస్కారాలు హృదయం మీద మనకి ఆ హృదయం చుట్టూ కూడా ఇవన్నీ కూడా ఆక్రమించేసుకుంటున్నాయి అన్నమాట. సో ప్రతి ఇంద్రియం కూడా దాని విషయమందు, అంటే కళ్ళకు చూపి అందు, అలాగే చెవులకు వినటం యందు రాగద్వేషాలు మరియు ఇష్టాలు ఏర్పడి ఉన్నాయి. ఈ ఇష్టాలు మరియు రాగద్వేషాలు వీటికి ఎవరు లోబడకూడదు. ఇవి మనిషికి పరమశత్రువులు. ఎన్నో జన్మల నుండి ఈ హృదయాన్ని, ఈ రాగద్వేషాలు ఇష్టాలు ఇవన్నీ ఏంటంటే ప్రిఫరెన్సెస్, మనిషి యొక్క ప్రిఫరెన్సెస్, సంస్కారాల ఆధారంగా ఇవన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి మనిషి హృదయాన్ని ఆక్రమించుకున్నాయి. ఇవి ఆక్రమించుకొని ఏంటి అంటే ఆత్మను అధిపతిగా ఉండడానికి అవి వీలు కల్పించట్లేదన్నమాట. ఇవే ఆక్రమించుకున్నాయి. రాగద్వేషాలు ఇష్టాలు ఇవే హృదయాన్ని ఆక్రమించుకున్నాయి అన్నమాట. సో ఆ హృదయాన్ని ఆక్రమించుకోకుండా ఆత్మకు మళ్ళీ తిరిగి ఆధిపత్యం వచ్చేలాగా మనము దానిని సంపాదించుకోవాలి. మరి వాటిని ఎలా సంపాదించుకోవచ్చు అనంటే ఆత్మ విచారణ ద్వారా, అంటే ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం ద్వారా సంపాదించుకోవాలి. భక్తి ద్వారా సంపాదించుకోవచ్చు, వైరాగ్యం ద్వారా మరియు నిష్కామ కర్మాచరణ ద్వారా వాటిని సంపాదించుకోవచ్చు. సో ఇది సంపాదించుకున్న వాడే పరమశాంతిని పొందగలుగుతాడు. ఎందుకంటే హృదయంలో శత్రువు ఉంటే అది ఎంతో ప్రమాదము. మరి ఆ శత్రువు ఏంటి అంటే ఈ రాగద్వేషాలు ఇష్టాలే మనకి హృదయంలో ఉండే శత్రువులు. ఆ శత్రువులు ఉన్నంత కాలము కూడా మానవుడు శాంతిని పొందలేడు, అశాంతికే దారి తీస్తుంది. కాబట్టి ఈ రాగద్వేషాలకు ఇష్టాలకు లోబడకుండా పరమాత్మ ద్వారా వాటిని ఎలాగైనా ఓడించాలి. వాటిని ప్రయత్నము చేసి పరమాత్మ మీద దృష్టి నిలిపే ప్రయత్నము చేసి వాటిని ఎప్పటికైనా ఓడించాలన్నమాట. సో ఇక్కడ 2 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి పూర్వజన్మ సంస్కారాల, దుష్ట సంస్కారాల నుండి వచ్చే శక్తి. ఇంకొక శక్తి ఏంటంటే ఈ జన్మలో మనము పరమాత్మ వైపుకు వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఆ శక్తి అన్నమాట. ఆ 2 శక్తులు ఒకదానితో ఒకటి యుద్ధం చేసినప్పుడు ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. నీ పూర్వజన్మ సంస్కారాలు, నీ దుష్ట సంస్కారాలు ఒకవేళ బలంగా ఉన్నాయి అనుకోండి, నువ్వు ఆ రాగద్వేషాలకు లోబడిపోయి ఆ సంస్కారాల ఆధారంగానే నువ్వు ప్రతిదీ కూడా చేస్తూ ఉంటావు. అలా కాకుండా ఈ జన్మలో నువ్వు పరమాత్మకు వైపుగా వెళ్లే ప్రయత్నము చేశావనుకో, ఒకవేళ అది బలంగా ఉంటే నువ్వు వీటిని ఓడించగలుగుతావు. సో ఏది స్ట్రాంగ్ గా ఉంటే అది గెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి సంస్కారాలు అంటే ఏంటి అనంటే మనం ఏ పని చేసినా కూడా
మన ఇన్నర్ గా ఒకటి ప్రేరేపిస్తుంది మనల్ని చేయడానికి. ఒకటి నీకు నచ్చుతుంది అంటే దానికి ఆధారం నీ సంస్కారమే. అలాగే ఒకటి నీకు నచ్చట్లేదు అంటే కూడా దానికి మూలము నీ సంస్కారమే. అంటే నువ్వు ఏది, నీ ప్రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. కొందరికి ఒకటి నచ్చుతుంది, కొందరికి ఒకటి నచ్చదు. నీకు నచ్చింది వాడికి నచ్చకపోవచ్చు, వాడికి నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. మరి ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఎవరి సంస్కారాల ఆధారంగా వారికి ఆ డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో మనకున్న ప్రతి ప్రిఫరెన్స్ కి కూడా మూలము ఏంటి అంటే మన సంస్కారాలే. ఓకేనా? సో ఈ సంస్కారాల ఆధారంగానే మనకి మనోభావాలు అనేవి వస్తున్నాయి. మనోభావాలు అంటే ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఇష్టం అయిష్టము, రాగము ద్వేషం, ఇవన్నీ కూడా మనకి మనోభావాలు. ఈ మనోభావాలే మన హృదయాన్ని చుట్టుముట్టేసి వాటికి అవి ఒక పరమ శత్రువులుగా ఆ హృదయాన్ని ఆక్రమించుకుంటున్నాయంట. సో వాటికి లోబడకుండా ఎప్పుడైతే మనం ఆ సంస్కారాలను మెల్లిగా తొలగించుకొని ఆ రాగద్వేషాల నుండి బయటపడతామో అప్పుడు ఆధిపత్యం అనేది ఆత్మకు లభిస్తుంది. అప్పుడే మనకి పరమశాంతిని పొందుతాము. అప్పటి వరకు కూడా మనము వీటికి ఆధిపత్యం ఎంత కాలం ఇస్తామో అప్పటి వరకు కూడా మనము ఆ శాంతిని పొందలేము. మరి ఆధిపత్యము ఇవ్వకుండా ఎలా ఉండాలి అనంటే దానికి ఆత్మ వైపుగా, ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా, భక్తి ద్వారా, వైరాగ్యం ద్వారా, అలాగే మనం చేసే ప్రతి కర్మను నిష్కామంతో చేయడం ద్వారా మనము ఆ రాగద్వేషాలకు లోబడకుండా ఉంటాము. అలాగే పరమశాంతిని పొందగలుగుతాము. ఇది 34వ శ్లోకంలో మనకి తెలియజేశారు. మరి నెక్స్ట్ 35వ శ్లోకంలో ఏం తెలియజేశారు అనంటే స్వధర్మం, ఎవరైతే స్వధర్మాన్ని పాటిస్తారో అది విగుణంగా ఉన్న, అది ఆ క్షణంలో మనకి నచ్చకపోయినా లేదా మనకి దీని ద్వారా మనకి ఏమి ఉపయోగం ఉండదు అనిపించినా కూడా నువ్వు నీ స్వధర్మాన్నే పాటించాలి. పరధర్మం ఆ టైంకి నీకు మంచిగా అనిపించినప్పటికీ కూడా పరధర్మం అనేది మనము పాటించడం అత్యంత భయంకరమైన విషయము. దీనికి మనం ప్రీవియస్ గా ఈ శ్లోకం చెప్పుకున్నప్పుడు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు మేడం. గుడ్. సింపుల్ గా చెప్పాలి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా. అంటే ఒక ఫారెస్ట్ లో పులిని చూసి నక్కకు చాలా ఈర్ష్య పుట్టిందంట. అబ్బా, పులిని ఎంత మంచిగా ట్రీట్ చేస్తారు అందరు, ఇది మంచిగా ఫారెస్ట్ అంతటిని ఆధిపత్యం వహిస్తున్నట్టుగా ఒక కింగ్ లాగా జీవిస్తుంది అని చెప్పి నక్కకు ఈర్ష్య పుట్టిందంట. నేను కూడా అలా కింగ్ లాగా జీవించాలి, అందరూ నన్ను నా నా అదుపులో ఉండాలి అని చెప్పి నక్క అనుకుందంట. అప్పుడు ఏంటి, మరి నక్క కూడా పులిగా మారే ప్రయత్నము చేస్తుందంట. ఓకేనా? సో ఏం చేస్తుంది మరి, పులిగా మారాలి అనంటే ఫస్ట్ పులిగా అనిపించాలి, పులిలాగా కనిపించాలి అది. అప్పుడు ఏం చేస్తుంది, పులికి ఏముంటాయి, ఆ స్ట్రాప్స్ అనే ఉంటాయి కదా, తన బాడీ మీద ఇట్లా లైన్స్ ఉంటాయి కదా. సో ముందుగా నేను నా బాడీని కూడా అలా మార్చుకోవాలని చెప్పి ఆ బాడీ మీద వాతలు పెట్టుకుంటుంది. వాతలు పెట్టుకుంటే అక్కడ స్ట్రాప్స్ లాగా ఏర్పడతాయి కదా. సో అప్పుడు ఏమనుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా, నన్ను పులి అనుకుంటారనే ఉద్దేశంతో నక్కేం చేస్తుంది, వాతలు పెట్టుకుంటుందంట తన బాడీ మీద అన్నిటి మీద. ఇప్పుడు ఏమవుతుంది, ఎంత తను వాతలు పెట్టుకున్నా, తను చూడడానికి పులిలాగా అనిపించినా కూడా నక్కనే అవుతుంది కానీ పులి ఎప్పటికీ కాలేదు. ఆ విషయం అది అర్థం చేసుకోకుండా వాతలు పెట్టుకుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఒక వేటగాడు వచ్చి అది పులిలాగా అనుకొని దానిని చంపేస్తాడు. సో యాక్చువల్ గా నక్క స్వధర్మం ఏంటి, అది దానిలాగా జీవించడమే దాని స్వధర్మం. కానీ ఆ నక్క ఏం చేసింది, పరధర్మంలోకి వెళ్ళింది, అంటే పులిలాగా జీవించే ప్రయత్నం చేసింది. దాని ద్వారా ఏమొచ్చింది దానికి, అల్టిమేట్ గా అది వేటగాడి చేతిలో చనిపోయింది. సో ఎవరు స్వధర్మం ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకొని ఆ వేలోనే మనం నడుచుకోవాలి తప్ప పరధర్మంలోకి వెళ్ళకూడదు. స్వధర్మం విగుణంగా అనిపించినప్పటికీ లేదా పరధర్మం సుగుణంగా అనిపించినప్పటికీ కూడా మనము స్వధర్మాన్నే పాటించాలి. సుగుణం విగుణం అంటే ఏంటి, సుగుణం అనంటే మనకి పరధర్మం ఆ టైంకి ఒకవేళ మంచిగా అనిపించినప్పటికీ, ఎలాగంటే నక్కకి ఏమనిపించింది, పులిగలాగా నేను మారడం ద్వారా నేను కూడా ఒక రాజులాగా నేను జీవించొచ్చు, అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ టైంకి అది సుగుణంగా అనిపించింది నక్కకి. కానీ నీకు ఆ టైంకి సుగుణంగా అనిపించినప్పటికీ నువ్వు నీ స్వధర్మాన్ని పాటించాలి తప్ప పరధర్మాన్ని పాటించకూడదు.
సుగుణంగా అనిపించినప్పటికీ అది పాటిస్తే అది నీకు అత్యంత భయంకరమైనది అనేది ఇక్కడ చెబుతున్నారు. ఎందుకంటే నక్కకు మరణం సంభవించింది, మరి అది భయంకరమైనదే కదా. అలాగే మన జీవితంలో కూడా మన స్వధర్మం ఆత్మ గురించి తెలుసుకోవడం, అది పాటించే క్రమంలో నీకది ఈ టైంలో నీకది విగుణంగా అనిపించినా కూడా, నీకది దానిలో నువ్వు అది పాటిస్తున్నప్పుడు నీకు అది కష్టంగా అనిపించినప్పటికీ కూడా, అది తెలుసుకునే ప్రయత్నంలో నీకు అది కష్టంగా అనిపించినప్పటికీ కూడా నువ్వు ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నమే చెయ్యాలే తప్ప పరధర్మము అనంటే ఏంటి? ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద నువ్వు చేసే ప్రయత్నము, వాటి గురించి నువ్వు పొందాలి అనుకునే ప్రయత్నము. నీకు ఆ మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ పొందడం ద్వారా నీకు ఆ టైంకి నీకు ఆనందంగా అనిపించవచ్చు, లేదా సుఖంగా అనిపించవచ్చు, కానీ అది ఎప్పటికైనా కూడా నీకది భయంకరమైన విషయమే. కాబట్టి నువ్వు ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆత్మ వైపుగా నువ్వు వెళ్ళడమే నీ స్వధర్మము. అందులో విగుణాలు ఉన్నప్పటికీ కూడా అది పాటించడమే నీకు శ్రేయస్కరము. పరధర్మము, మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ లో ఉన్న సుఖాలలో నీకు ఎన్ని సుగుణాలు కనిపించినా, ఎన్ని సుఖాలు కనిపించినా కూడా పరధర్మము అంటే నీ మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద నీ కోరికలు, లేపో దాన్ని పొందాలన్న ఆశ, అవి ఎప్పటికైనా నీకు అవి పరధర్మమే అవుతుంది, అది నీకు భయంకరమైనది అవుతుంది అనేది ఈ శ్లోకం ద్వారా మనము నేర్చుకోవాలి. మరి నెక్స్ట్ 36వ శ్లోకంలో మనం ఇంకేం తెలుసుకున్నాము? 36వ శ్లోకంలో అర్జునుడి ఉవాచ అంటే అర్జునుడు ప్రశ్నించాడు. ఏ మానవుడైనా కూడా పాపం చేయాలని ఎవ్వడు అనుకోడు, ఇది తప్పు అనేది అందరికీ తెలుసు, ఇది పాపము అనేది కూడా అందరికి తెలుసు. మరి అయినా కూడా ఒకటి తింటే మంచిది కాదనేది మనకి తెలుసు. అన్నీ తెలిసినా కూడా మళ్ళీ మనం ఎందుకు దాని వైపే ప్రేరేపించుకుంటూ అదే తింటుంటాము? ఇప్పుడు మనకు ఒక స్వీట్ కాదు, ఏదో ఒకటి మనకి ఐస్ క్రీమ్ అనుకోండి, మనకు ప్రతిసారి ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ లోకి వస్తుంది. ఐస్ క్రీమ్ తింటే మనకి మంచిది కాదనేది మనకు తెలుసు, కానీ అయినా మనము తింటాము. ఎందుకు తింటాము? మరి దీనికి ఎవరు ప్రేరేపిస్తున్నారు? మనకు మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ దాని వైపే వెళ్తున్నాం? దీనికి కారణం ఏంటి అనేది అర్జునుడు ప్రశ్నించాడనమాట. ఆ ప్రశ్ననే మనకి 36వ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ 37వ శ్లోకంలో మనకి శ్రీ భగవాను వాచ, దానికి ఆన్సర్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. ఏం చెప్పాడు అంటే దీనికి కారణము ఏంటి, దీనికి రీజన్ ఏంటి అని అంటే, మనకి రజోగుణం, మనకి 3 గుణాలు ఉంటాయి అనేది నేర్చుకున్నాం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అందులో ఒక గుణం రజోగుణం. ఆ రజోగుణం నుండి ఉత్పన్నమైన కామమే దీనికి కారణము అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట. మరి కామము దానికి కారణం ఎలా అవుతుంది అని అంటే, ఫస్ట్ కామమే కారణం అనేది చెప్పారు. ఇప్పుడు మనము ఒక అగ్నిలో నెయ్యి వేసాం అనుకోండి, అగ్నికి యాక్చువల్ గా ఇష్టమైంది ఏంటి? నెయ్యి. ఓకేనా? సో అగ్నికి కోరిక ఏంటి అంటే ఆ నెయ్యిని తినాలి అనేది కోరిక. ఓకేనా? కామం అంటే విపరీతమైన కోరికనే కామం. ఓకేనా? సో అగ్నికి కోరిక ఏంటి అని అంటే ఆ అగ్నిని తినాలి అనేది అగ్ని యొక్క కోరిక. ఓకేనా? సో నువ్వు అగ్నిని అందులో వేస్తున్నావు, సారీ నువ్వు నెయ్యిని అందులో వేస్తున్నావు. ఓకేనా? సో నువ్వు నెయ్యిన అగ్నిలో వేయడం ద్వారా దాని కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తున్నావు. ఓకేనా? నువ్వు యజ్ఞం చేసే వ్యక్తివి, ఆ అగ్ని కోరికను నువ్వు తీర్చాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఓకేనా? అందులోనూ అగ్ని వేస్తున్నావు. సో అగ్ని వేసే కొద్దీ నెయ్యి వేసే కొద్దీ అగ్నికి ఏంటి అంటే ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి అని అనుకుంటుందే తప్ప అది ఎప్పటికీ కూడా తృప్తి అనేది పొందదు. నెయ్యి వేసినంత సేపు అది ఇంకా ప్రజ్వలిస్తుంది, ఇంకా ఇంకా బ్రైట్ గా వెలుగుతుంది, కానీ దానికి తృప్తి మాత్రం ఎప్పటికీ కలగదన్నమాట. దానికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఆ అగ్ని ఎప్పుడు శాంతపడుతుంది అని అంటే నువ్వు ఆ నెయ్యి వేయడం ఆపివేస్తేనే ఆ అగ్ని అనేది శాంతపడుతుంది. అలాగే మనం కూడా నువ్వు కోరికలను తీర్చుకున్నంత కాలము అది నువ్వు తింటావు, ఈ టైంకి తింటావు, అప్పుడు కోరిక తీరిపోతుంది, కానీ మళ్ళీ పుడుతుంది, మళ్ళీ తింటావు, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ తింటావు, మళ్ళీ పుడతావు. ఇది నెవర్ ఎండింగ్ అన్నమాట. సో మరి దాన్ని ఎలా తృప్తి పరచాలి అని అంటే, నువ్వు దానికి అది ఇవ్వకుండా ఉన్నప్పుడే అది తృప్తి పడుతుంది అనమాట. అంటే
నువ్వు జస్ట్ దానిని మనం ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, నీకు ఒక దురద పుట్టింది, దాన్ని గోక్కుంటుంటే ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప అది తగ్గదు. నువ్వు మరి ఏం చెయ్యాలి? దాన్ని అలా వదిలేయాలి. అలా వదిలేసి జస్ట్ దాన్ని అలా గమనించినప్పుడు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అదే దాన్ని అలా గమనించినప్పుడు నీ దృష్టి మొత్తం దాని మీద పెట్టి నువ్వు జస్ట్ దానిని వదిలేసి ఓకే అని అలా శాంతంగా నువ్వు దాన్ని గమనించినప్పుడు అదే మెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నీ కోరికలను తీర్చే ప్రయత్నం నువ్వు ఎంత చేసినా కూడా కామం అనేది చల్లారిపోదు. ఎప్పుడైతే నువ్వు ఆ కోరికలను అనుభవించకుండా ఉంటే అప్పుడే ఆ కామం అనేది నిర్మూలించబడుతుంది, తగ్గిపోతుంది అనమాట. సో ఈ కామమే మనల్ని ప్రేరేపిస్తుంది ఆ పాపాన్ని చేయడానికి. నువ్వు ఏదైతే చేయకుండా ఉండాలి అనుకున్నా కూడా నేను ఏది ప్రేరేపిస్తుంది అంటే నీలో ఉన్న కామమే ప్రేరేపిస్తుంది అనమాట. సో మనం ఇందాక చెప్పుకున్న రాగద్వేషాలకు ప్రతిబింబాలే ఈ కామక్రోధాలు. కామానికి తమ్ముడు క్రోధం. కామం ఉన్న దగ్గర మెల్లిగా క్రోధం కూడా పుట్టుకొస్తుంది. సో ఈ రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి. ఈ కామక్రోధాలే, కామం ఉన్నప్పుడు క్రోధం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రోధం అనేది మెన్షన్ చేయలేదు, కామమే మెయిన్ కాబట్టి అదొక్కటే ఈ శ్లోకంలో మెన్షన్ చేశారనమాట. సో ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా హృదయాన్ని ఆక్రమించుకున్నప్పుడు మనకి ఆ హృదయం అనేది మన మన ఆ ఆత్మ చెప్పినట్టుగా హృదయం వినదన్నమాట. ఓకేనా? సో మరి హృదయాన్ని ఆత్మ చెప్పినట్టుగా హృదయం వినాలి అని అంటే మనము ఆ కామక్రోధాలని, రాగద్వేషాలు ఇవన్నీ మన అంతరంగంలో ఉండే శత్రువులు. వాటిని దూరం చేసుకునే ప్రయత్నము చెయ్యాలి వివేకంతో మరియు వైరాగ్యంతో. అలాగే ఇంతకు ముందు 4 చెప్పుకున్నాము: వైరాగ్యము, వివేకము, దానితో పాటు ఇంకేం చెప్పుకున్నాము? భక్తి, నిష్కామ కర్మాచరణ, ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం. ఈ 4 ద్వారా మనము ఆ రాగద్వేషాలనే శత్రువులని ఓడించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మకు ఫ్రీడమ్ వస్తుంది, ఆత్మకు ఆధిపత్యం వస్తుంది. ఆత్మకు ఆధిపత్యం వచ్చినప్పుడు మనము ఆ పరమ శాంతిని, పరమానందాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఇది ఈ 4 శ్లోకాల యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ 4 శ్లోకాలు మళ్ళీ ఒకసారి వినండి. దీనిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మళ్ళీ మనం తదుపరి శ్లోకాలు నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. సో ఈ 4 శ్లోకాలు ఇప్పుడు ఒక్కసారి ఉచ్చారణ చేసుకొని క్లోజ్ చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 34వ శ్లోకము. 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ గౌహ్యాస్య పరిపంతినౌ తయోర్నవశమాగచ్చేత్ గౌహ్యాస్య పరిపంతినౌ. ఓకే, గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం.
జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 35వ శ్లోకము. కర్మయోగంలోని 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మో భయావహః. గుడ్. నెక్స్ట్ జై శ్రీకృష్ణ మేడం. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. శాన్వి. ఓకే. కర్మయోగంలోని 36వ శ్లోకం. కర్మయోగంలోని 36వ శ్లోకం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అత కేన అథ కేన అత కేన ప్రయుక్తోయం ప్రయుక్తోయం పాపం చరతి పాపం చరతి పురుషః పురుషః అనిచ్చన్నపి 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 వార్ష్ణేయ వాస్నేయ బలాదివ బలాదివ నియోజితః నియోజితః అథ కేన అత కేన ప్రయుక్తోయం ప్రయుక్తోయం పాపం చరతి పాపం చరతి పురుషః పురుషః అనిచ్చన్నపి అనిచ్చన్నపి వార్ష్ణేయ వాస్నేయ బలాదివ బలాదివ నియోజితః. నియోజితః. గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ భగవానువాచ కామ ఏష కామయేష క్రోధ ఏష క్రోధయేష రజో గుణ సముద్భవః రజో గుణసముద్భవః రజో గుణ సముద్భవః గుణసముద్భవః మహాశనో మహాశనో మహాపాప్మా మహాపాప్మా విద్యేనమిహ విద్వేనమిహ విద్యేనమిహ వైరిణం విద్వేనమిన వైరిణం విద్యేనమిహ వైరిణం విద్వేనమిహ వైరిణం కామ ఏష క్రోధ ఏష కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః రజో గుణసముద్భవః మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా
విద్యేనమిహ వైరిణం విద్వేనమిహ వైరణం వైరిణం. వైరిణం. ఈ శ్లోకం యొక్క భావము చెప్పండి. నేను చెప్పినాక మీరు పలకండి. ఈ శ్లోకం యొక్క భావము ఈ శ్లోకం యొక్క భావము రజోగుణం నుండి రజోగుణం నుండి కామము క్రోధము ఉత్పన్నమవుతున్నాయి. కామము క్రోధము ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఈ రెండే మానవుడికి శత్రువులు. ఈ రెండే మానవుడికి శత్రువులు. అవే మహాపాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. అవే మహాపాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తున్నాయి. ఏవి ప్రేరేపిస్తున్నాయి? వెరీ గుడ్. కామము క్రోధము. ఓకే, ఇవి మనకి ఎనిమీస్ అన్నమాట. సో వీటి నుండి మనము దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. సో మరి దూరంగా వెళ్ళడానికి 4 చెప్పాను. ఎలా వెళ్ళొచ్చు? నాలుగు పాటించడం ద్వారా మనం వీటికి దూరంగా వెళ్ళొచ్చు. ఆ 4 ఏంటి? ఎవరు చెప్తారు? మీకు తెలుసా? మీరు చెప్పండి. అందులో ఏదైనా ఒకటైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పొచ్చు, పెద్దవాళ్ళైనా సరే. అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. కామ క్రోధం రాగద్వేషం. వాటికి దూరంగా ఉండడం ఎలా? అది నేను అడిగింది. ఏం పాటించడం ద్వారా వాటికి దూరంగా ఉండొచ్చు? 4 చెప్పాను నేను. తెలుసుకోవటం. జై కృష్ణ మేడం. అన్ని జై తెలుసుకోవటం. కృష్ణ. మనకి మనం ప్యూరిఫికేషన్ ఒకటి చేసుకోవాలి. నేను చెప్పిందే కదా మేడం. ఇప్పుడు ఈ క్లాస్ లో చెప్పాను, ఈ రోజు క్లాస్ లో చెప్పాను. 4 ఆత్మజ్ఞానం చెప్పాను. తెలుసుకోవటమా మేడం? ఏంటి? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం. వెరీ గుడ్. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడము వన్ ఆఫ్ ద భక్తి. గుడ్. శాంతి మేడం. దాని రిజల్ట్ శాంతి. కానీ ఫస్ట్ నిష్కామ వీటిని కర్మ. పాటించడం ద్వారా వెరీ గుడ్. ఎవరు చెప్పారు? కవిత మేడం. కవిత గారు. ఓకే. నిష్కామ కర్మాచరణ ద్వారా. నిష్కామ కర్మాచరణ, భక్తి, ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నము, ఇంకొకటి ఏంటి? కోరికలు వదలడం. వైరాగ్యం. సో ఈ 4 పాటించడం ద్వారా అంతర్శత్రువులను మనము జయించగలుగుతాం. ఓకేనా? అప్పుడు దాని రిజల్ట్ పరమశాంతిని పొందడం. ఓకే. అల్టిమేట్ గా క్లాస్ యొక్క జిస్ట్ ఏంటి అని అంటే వాటికి మన అంతర్శత్రువులు ఏంటి అని తెలుసుకోవడము, వాటికి దూరంగా వాటిని మనలో నుండి ఎలా ప్రాలద్రోడాలి, ఎలా విడిచిపెట్టుకోవాలి అనేది, మరియు అలా విడిచిపెట్టుకుంటే మనం ఏం పొందుతాము. ఇదే ఈ క్లాస్ యొక్క జిస్ట్. ఇవి రాసుకోండి. మీకు ఆ పాయింట్స్ ఎలా గుర్తుంటాయి? మళ్ళీ ఒకసారి క్లాస్ అంతా విని మీకు ఆ పాయింట్స్ ఏంటనేది రాసుకోండి. ఓకే. ఓకే, మరి ఇది ఈరోజు క్లాస్. మరి మళ్ళీ మనము తదుపరి శ్లోకాలతో రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మేడం